శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యోం నమ. శ్రీ కులదేవతాయై నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ. శ్రీ సద్గురు సాయినాథాయ నమ. బాబా షిర్డీలో గుప్తమై చాంద్ పటేల్తో షిరిడీకి పునరాగమనం. గంగగీరాది సాధువుల సమ్మేళనం. బాబా స్వయంగా నీరు పోసి పూలతోట పెంచడం మొదలగు కథలను ఇప్పుడు ఆలకించండి. షిరిడీలో గుప్తమైన బాబా చాలా కాలానికి ముసల్మాన్ల పెళ్లివారితో మరలా షిరిడీ ప్రవేశించారు. వీరి రాకముందే దేవీదాస్ అక్కడ ఉండేవారు. వీరి తర్వాత జానకీదాస్ కూడా షిరిడీలో ఉండడానికి వచ్చారు. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్గామ్ అనే ఊళ్ళో చాంద్ పటేల్ అనే శ్రీమంతుడైన మహమ్మదీయుడు ఉండేవాడు. అతడు ఔరంగాబాద్లో పర్యటిస్తుండగా అతని గుర్రం తప్పిపోయి 2 నెలలు వెతికినా కనిపించలేదు. పూర్తిగా నిరాశ చెంది ఆ పటేల్ దుఃఖిస్తూ భుజాన జీని వేసుకొని ఇంటికి తిరిగి వస్తుంటే ఔరంగాబాద్కు వెళ్లే మార్గంలో 4.5 కోసుల దూరాన మామిడి చెట్టు కింద శరీరంపై కఫని, తలపై టోపీ ధరించి, చంకలో సట్కా పెట్టుకొని చిలుంగొట్టంలో పొగాకు నింపుకుంటున్న ఒక ఫకీరు రత్నం కనిపించారు. అతడు పటేల్ని పిలిచి ఇక్కడికి వచ్చి కొంతసేపు నీడలో కూర్చొని చిలుము త్రాగి వెళ్ళమని చెప్పి ఈ జీను ఎక్కడిది అని అడిగారు. పటేల్ తన గుర్రం పోయిందని చెప్పగా ఆ ఫకీరు ఆ కాలువ దగ్గర వెతుకు ఉంటుంది అని చెప్పారు. అట్లాగే అతని గుర్రం అక్కడ కనిపించింది. పటేల్ విస్మితుడయ్యాడు. వీరు వానమాత్రులు కారు, సాక్షాత్తు అవలియ అని అనుకుంటూ గుర్రాన్ని తీసుకొని అతని వద్దకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వారు చిమ్టాన మట్టిలో గుచ్చి ప్రదీప్తమైన అగ్నికణాన్ని బయటకు తీసి చిలుంగొట్టం పైన పెట్టారు. గుడ్డ తడపడానికి ఆ చుట్టుపక్కల నీరెక్కడా కనబడలేదు. ఫకీరు తన సట్కాతో భూమిపై కొట్టగా నీరు బయటకు వచ్చింది. దాంతో గుడ్డను తడిపి నీరు పిండి గొట్టం చుట్టూ చుట్టి చిలుం తయారు చేసి తాము పీల్చి పటేలుకు కూడా ఇచ్చారు. ఇదంతా చూసిన పటేల్ మతి తిరిగిపోయింది. నా వెంట వచ్చి మా గృహాన్ని పావనం చేయండి ఫకీర్ని వేడుకోగా లీలా విగ్రహదారుడైన ఫకీరు అతన్ని అనుగ్రహించి అతని వెంట వారి ఊరు వెళ్లి అతనింట కొంతకాలం ఉన్నారు. ఈ చాంద్ పటేల్ ధూప్ గ్రామాధికారి. అతని మేనల్లునికి షిరిడీలో వధువుతో లగ్నం నిశ్చయం అవడం వలన వారంతా బండ్లలో పెళ్లికి షిరిడీకి తరలి వచ్చారు. వారి వెంట ఫకీరు కూడా వచ్చారు. లగ్నమైన పిమ్మట పెళ్లివారు తిరిగి వెళ్లిపోయారు. కానీ ఫకీరు ఒక్కరూ మాత్రం అక్కడే ఉండిపోయారు. షిరిడీ భాగ్యం పండింది. సాయిబాబా హిందువు కాదు, ముసల్మాను కాదు. వారికి జాతి మతాలు కులగోత్రాలు లేవు. వారు అవినాశి, సనాతన జ్ఞాన స్వరూపం. వారికి సాయి అని పేరు వచ్చిన విధం వినండి. ఖండోబా మందిరం వద్ద మహల్సాపతి యొక్క కళ్ళం వద్ద మర్రి చెట్టు కింద పెళ్లివారి బండ్లు ఆగాయి. అక్కడ అందరితో పాటు బాబా కూడా దిగారు. ఆ బాలఫకీర్ను చూసి మహల్సాపతి రండి సాయి అని వారి ముందుకు వెళ్లి ఆహ్వానించాడు. అప్పటి నుండి అంతా సాయి అని పిలువసాగారు. ఇట్లా వారికి ఆ పేరు వచ్చింది. తర్వాత వారు మసీదులో నివసించేవారు. దేవీదాసు సహవాసంతో షిరిడీలో ఆనందంగా ఉండసాగారు. ఒకప్పుడు చావడిలో, మరొకప్పుడు దేవీదాస్తో మారుతి దేవాలయంలో కూర్చునేవారు. దేవీదాస్ షిరిడీలో బాబా రాకపూర్వమే ఉండేవాడు. తర్వాత జానకీదాసు గోసాయి మహానుభావుడు వచ్చాడు. బాబా అతనితో మాట్లాడుతూ కూర్చునేవారు. లేదా జానకీదాసు బాబా ఉన్న చోటికి వచ్చి కూర్చునేవాడు. వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ. నిత్యం నియమంగా కలిసి కూర్చునేవారు. ఇటు సమాగమం వారికి సుఖంగా ఉండేది. గంగగీర్ పుంతంబే నివాసి, గృహస్థుడు, ప్రసిద్ధ వైష్ణవ భక్తుడు ప్రతి ఏడు షిరిడీ వచ్చేవాడు. బావిలో నుండి మట్టి కుండతో నీళ్లు తోడుకొని భుజంపై స్వయంగా బాబా మోస్తుంటే చూసి గంగగీర్ ఆశ్చర్యపడుతూ ఈ రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలంత ధన్యులు. ఇతడు సామాన్యుడు కాదు. ఈ షిరిడీ క్షేత్రం యొక్క పుణ్యఫలం వల్లనే ఇతడు ఇక్కడున్నాడని అనేవారు. యవలా గ్రామంలో మఠం స్థాపించిన ఆనందనాథ్ అని ప్రఖ్యాతి చెందిన మరో మహాత్ముడు ఒకసారి షిరిడీ వచ్చారు. వీరు అక్కలకోట మహారాజు శిష్యులు. సాయిని కౌమారంలో చూచి ఈ పెంట కుప్ప మీదున్న ఇతడు రాయి కాదు, వజ్రం, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ముందు ముందు మీకు తెలుస్తుందని భవిష్యాన్ని సూచించాడు. మరలా యవలా వెళ్లిపోయాడు. తరుణ వయసులో బాబా పహిల్వాన్ల దుస్తులు ధరించేవారు. జుట్టు పెంచుకునేవారు. ఎప్పుడూ ముండనం చేసుకునేవారు కాదు. రహతా గ్రామం వెళ్ళినప్పుడు బంతి, జువ్వి మొక్కలు తెచ్చి స్వయంగా తవ్వి నాటి
వాటికి నియమంగా నీరు పెట్టేవారు. వారి భక్తుడు వామన్ తాత్య రోజు 2 కాళ్ళని పచ్చికుండలు ఇచ్చేవాడు. బాబా వాటితో భుజం మీద నీళ్లు మోసుకుని వచ్చి మొక్కలకు పోసి సాయంకాలం వేప చెట్టు కింద ఉంచేవారు. అవి కాళ్ళని పచ్చికొండలు అవడం చేత వెంటనే పగిలిపోయేవి. మరో రోజు తాతయ్య మరో 2 కాళ్ళనివి పచ్చి కొత్తకొండలు ఇచ్చేవాడు. ఈ విధంగా 3 ఏళ్లు శ్రమపడగా అందమైన ఉద్యానవనం తయారైంది. అక్కడే భక్తుల సౌకర్యార్థం ఒక భవనం నిర్మాణమైంది. వేప చెట్టు కింద బాయి అనే భక్తుడు స్వామి పాదుకలు స్థాపించాడు. అతడు తన ఉపాస్య దైవమైన అక్కలకోట స్వామి ఫోటో నిత్యం నియమంగా నిష్ఠతో పూజించేవాడు. అక్కలకోట వెళ్లి స్వామి పాదుకలను దర్శించుకొని పూజోపచారాలు చేయాలని సంకల్పించుకొని అన్నీ తయారు చేసుకొని ప్రయాణం అవగా అతనికి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి, ప్రస్తుతం నా స్థానం షిరిడి, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఆ ఆజ్ఞను శిరసా వహించి బొంబాయి నుండి షిరిడి వచ్చి 6 నెలలు ఆనందంగా ఉన్నాడు. తనకు కలిగిన దృష్టాంతం చిరస్మరణీయంగా ఉండాలని నిష్ఠాపరుడైన బాయి 1834 సంవత్సరంలో దాదా కల్కర్తో పాదుకా ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టించారు. శాస్త్రీయ పద్ధతితో, విధి విధానాలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రావణ శుద్ధ పక్ష పర్వకాలమందు వేప చెట్టు కింద ఉపాసనీ బాబా తమ స్వహస్తాలతో స్వామి యొక్క పాదుకలను స్థాపించారు. బ్రాహ్మణుడైన దీక్షిత నిత్యం ఈ పాదుకల పూజ చేసేవాడు. ఇది పాదుకల కథ. నిర్వికారుడైన సాయి జనులకు ఉపకారం చేయడానికి మరియు జగదుద్ధారణార్థం అవతరించిన ప్రత్యక్ష ఈశ్వరుడు. కొంతకాలం గడిచిన తర్వాత మరొక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. షిరిడిలో మొహుద్దీన్ బాయి అని ఒక పహిల్వాన్ ఉండేవారు. ఒకసారి అతనికి బాబాకు పరస్పరం వాగ్వివాదం వచ్చి ఇద్దరూ కుస్తీ పట్టారు. బలవంతుడైన మొహుద్దీన్ బాబాను ఓడించాడు. అప్పటి నుండి బాబా తన దుస్తులని మార్చివేసి లంగోటీ కట్టుకొని కఫ్నీ ధరించి తలకొక రుమాలు చుట్టుకునేవారు. గొనెబట్ట పైన కూర్చోవడం, పడుకోవడం, చిరిగిపోయిన పాత గుడ్డలను తొడుక్కొని సంతృప్తి చెందేవారు. మహారాజు పదవి కంటే పేదతనమే శ్రేష్టం, పేదరికం ఐశ్వర్యం కంటే 1,00,000 రెట్లు ఎక్కువ, అల్లా పేదల పెన్నిది అని బాబా ఎల్లప్పుడూ అనేవారు. గంగగీరుకు కూడా అట్లే కుస్తీలపై అత్యంత ప్రీతి. ఒకసారి కుస్తీ పడుతుంటే అతనికి ఉపరతి కలిగి ధ్యానమగ్నుడయ్యాడు. రానున్న గడియ వచ్చింది. ఒక సిద్ధుడు తను వరిగిపోయేలా దేవునితో ఆడాలి అన్న మాటలు అతని చెవిలో పడ్డాయి. అనుగ్రహ రూపమైన ఈ వాణి విన్న వెంటనే సంసారాన్ని త్యజించి పరమార్థంలో పడ్డాడు. పునతంబే సమీపాన నది యొక్క ఉభయ ప్రవాహాల మధ్య వారి మఠం ఉంది. వారి సేవకు శిష్యులు కూడా ఉండేవారు. సాయినాథుడు స్వయంగా ఎవరితోనూ ఏమీ మాట్లాడేవారు కాదు. ఎవరైనా అడిగితేనే బదులు చెప్పేవారు. రోజూ వేప చెట్టు కింద కూర్చొని ఉండేవారు. ఒక్కోసారి ఊరి చివరనున్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు నీళ్ళలో కూర్చునేవారు. లేదా అక్కడి నుండి 1 మైలు దూరంలో ఉన్న నీమ్గావ్ అనే పక్క ఊరికి వెళ్ళేవారు. మధ్యాహ్నం సాయంత్రం స్వేచ్ఛగా తిరిగేవారు. నీమ్గావ్కు వెళ్ళినప్పుడు ఆ ఊరిలోని ప్రసిద్ధ జాగీర్దార్ రేంపక డేంగలే ఇంటికి వెళ్ళేవారు. అతనిపై బాబాకు అత్యంత ప్రీతి. రోజంతా అతనితో మాట్లాడేవారు. డేంగలే బంధువైన చిన్నవాని పేరు నానా సాహెబ్. అతని ప్రథమ భార్యకు పుత్ర సంతానం కలుగనందున కిన్నుడై ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అయినా దైవ నిర్ణయం, సంతానం కలగలేదు. అందువల్ల నాన్న అతనిని సాయి దర్శనానికి పంపగా అతనికి బాబా ఆశీర్వాదంతో పుత్రప్రాప్తి కలిగింది. అప్పటి నుండి బాబా దర్శనానికి జనసముదాయం గుంపులుగా రాసాగారు. సాయి మహిమ పెరగసాగింది. అహమ్మద్ నగర్ వరకు వారి కీర్తి వ్యాపించింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో నానాకు పలుకుబడి గౌరవ మర్యాదలుండేవి. అక్కడే ఆ జిల్లాలో చిదంబర కేశవ సెక్రటరీగా ఉండేవాడు. అతడు సాయి సముద్ర దర్శనార్థం బంధుమిత్ర కుటుంబ సమేతంగా రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు బాబా వద్దకు అనేకులు వచ్చి వారి పరివారాన్ని పెంచారు. బాబాకి ఎవరి సాంగత్యము అవసరం లేకపోయినా పగలంతా భక్త పరివారం వారి చుట్టూ మూగి ఉండేవారు. అస్తమానంతరం వారి శిథిలమైన పురాతన మసీదులో శయనించేవారు. వారి దగ్గర చిలుము, పొగాకు రేకు డబ్బా, కట్కా ఎప్పుడూ ఉండేవి. శరీరానికి కఫని, తలకు తెల్లటి బట్టను చుట్టుకొని ఎడమ చెవి వద్ద జటాజుట్టంలా ముడివేసేవారు. వారం రోజులైనా స్నానం చేసేవారు కాదు. వారి పాదాలకు ఎప్పుడూ పాదరక్షలు ఉండేవి కావు. గోనెముక్క పైన నిత్యం కూర్చునేవారు. గలగడా గాని పరుపు గాని వారు ఎరగరు. ఎప్పుడూ మెలకునే ఉండేవారు. దుని వద్ద కూర్చొని చలి కాచుకునేవారు. దునివైపు తదేకంగా చూస్తూ దక్షిణాభిముఖులై వామహస్తం కట్టడాపై వేసుకొని కూర్చునేవారు. కదా అల్లా మాలిక్ అనేవారు. నానావిధ వృత్తులను, ప్రపంచ ప్రవృత్తిని వాసనా సమేతంగా
ఆ దునియందు ఆహుతి చేశారు. ఆ ప్రజ్వల అగ్నిగుండంలో జ్ఞానాభిమానం అనే అహాన్ని ఆహుతి చేశారు. వారి కీర్తి అపారం. మసీదు 2.5 అంగళాల మేరలో చాలా చిన్నది. అందులోనే బాబా కూర్చోవడం, పడుకోవడం, అందరికీ దర్శనం ఇవ్వడం అక్కడే. ఆరంభంలో బాబా వద్దకు వెళ్ళడానికి అంతా భయపడేవారు. తర్వాత భక్త సముదాయం వారి చుట్టూ చేరారు. క్రీస్తు శకం 1912 సంవత్సరం నుండి కొత్తగా మసీదు స్థితిలో మార్పు ఆరంభమైంది. మిట్టపల్లాలుగా ఉన్న మసీదు నేలను భక్తులు ఒక రాత్రిలో చదును చేశారు. మసీదుకు రాకమునుపు బాబా కొంతకాలం తకియాలో ఉన్నారు. అక్కడ వారు అత్యంత రమ్యంగా కందిరి తాళవాయిద్యాలకు అనుసరంగా కాళ్ళకు గజ్జెలు కట్టుకుని అత్యంత సుందరంగా నృత్యం చేసేవారు. బాబాకు దీపారాధన అంటే బహుప్రీతి. ఉత్సాహంతో తామే స్వయంగా వెళ్లి రేకు డబ్బాలో నూనెను అడిగి తెచ్చి ప్రమిదల్లో నింపి అందులో చింకి గొడ్డలతో ఒత్తులు చేసేసి మసీదులోను దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి దీపోత్సవం చేసేవారు. ఈ విధంగా రోజు వ్యాపారస్తుల వద్ద నుండి డబ్బులు ఇవ్వకుండా నూనె అడుగుతుంటే వారు విసిగెత్తి ఇక ముందు బాబాకు నూనె ఇవ్వకూడదని అంతా కలిసి నిశ్చయించుకున్నారు. నిత్య నియమానుసారం నూనె అడగడానికి బాబా వెళ్ళగా అంతా లేదని సమాధానమిచ్చారు. బాబా ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారు. నూనె లేకుండానే ప్రమిదలలో ఒత్తులు వేశారు. మసీదు గట్టుపైనున్న రేకు డబ్బాలో నూనె కొంచెమే ఉంది. దాంతో ఒత్తులే తడవవు, దీపాలు ఎట్లా వెలుగుతాయి? అందువల్ల ఆ నూనెలో నీళ్లు పోసి తాగేశారు. ఈ విధంగా బ్రహ్మార్పణ చేసిన నీరు ప్రమిదల్లో పోసి దాంట్లో ఒత్తులు తడిపి దీపాలు వెలిగించారు. అవి నూనె లేకుండానే రాత్రంతా వెలిగాయి. ఈ చమత్కారాన్ని చూసిన వణిజులు ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యచకితులయ్యారు. అసత్యాలు చెప్పి బాబాను బాధపెట్టినందులకు బాధపడ్డారు. కానీ బాబాకి ఏ బాధ కలగలేదు. వారికి రాగద్వేషాలు లేవు. అసత్యాలు చెప్పి బాబాను బాధపెట్టినందులకు బాధపడ్డారు. కానీ బాబాకి ఏ బాధ కలగలేదు. శత్రువులు మిత్రువులు లేరు. అన్ని ప్రాణులు సమానమే. ఆ ఊరిలో ఎంతో మంది మరాఠీ వారు ఉండేవారు. వారిలో బగ్గు సదాఫల్ అలీకి సేవకుడయ్యాడు. జవహర్ అలీ బాగా చదువుకున్నాడు. అతనికి భగవంతుని బలం ఉందని ధైర్యం. అతనికి ఖురాన్ షరీఫ్ కరతలా మలకం. అనేక మంది పరమార్థులు, స్వార్థులు, భావికులు అతని చరణాలను ఆశ్రయించారు. అతను అక్కడ ఈద్గా నిర్మించాలని ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ఆ ఫకీర్ వీరభద్రదేవుని ఆలయ ప్రాంగణం భ్రష్టు చేస్తున్నాడన్న ఆరోపణతో ఈద్గా పని ఆగిపోయింది. ఇక అక్కడి నుండి బహిష్కరించగా షిరిడీ వచ్చి మసీదులో బాబా వద్ద ఉండసాగాడు. అతను మృదుమధురంగా మాట్లాడేవాడు. ఈ కారణం వల్ల షిరిడీ ప్రజలు అతన్ని గౌరవించేవారు. ఏదో మాయ చేసి బాబాను కూడా తన వశం చేసుకున్నాడని జనం అనుకునేవారు. అతడు బాబాతో నీవు నా శిష్యుడివి అనగా బాబా సరే అని సమాధానమిచ్చారు. ఫకీర్ సంతోషించి బాబాను తన వెంట తీసుకుని ఇద్దరూ రహతాలో ఉందామని కొని వెళ్ళి అక్కడుండసాగారు. గురువుకు శిష్యుని మహిమ తెలియదు, కానీ శిష్యునికి గురువు యొక్క అవగుణాలు తెలుసు. అయినా బాబా ఎప్పుడూ గురువును అనాదరణ చేయక శిష్యుడి ధర్మాన్ని పాలించేవారు. యోగ్యాయోగ్యాలు పాటించకుండా గురుముఖం నుండి వచ్చిన దాన్ని అంతా సహించేవారు. గురు గృహానికి నీరు కూడా మోసేవారు. అప్పుడప్పుడు షిరిడీకి వచ్చిపోతున్నా ఎక్కువగా ఫకీర్ దగ్గరే గృహతాలో ఉండేవారు. అందువల్ల బాబాను జవహర్ అలీ తన శక్తితో ఆకట్టుకున్నాడు. ఇక బాబా షిరిడీని మర్చిపోయినట్లే అని అనుకున్నారంతా. బాబా పట్ల ఆకర్షితులైన భక్తులు బాబా వియోగాన్ని భరించలేక ఫకీర్ అధీనంలో ఉన్న బాబా కోసం బాధపడ్డారు. బాబాను ఎట్లా తన స్వాధీనంలోకి తీసుకొని రావాలి అని ఆలోచించి ప్రయత్నం చేసి ఎట్లయినా సరే బాబాను తమ వెంట షిరిడీకి తీసుకురావాలని ఈద్గా దగ్గరికి వెళ్ళారు. బాబా వారితో ఫకీరు మహాకురోధి, మీరు అతని జోలికి వెళ్ళకండి, నన్ను అతడు వదిలిపెట్టడు. మీరిక్కడి నుండి పలాయనం చిత్తగించండి, లేదా ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి ఉగ్రుడైపోతాడు అని అన్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీర్ అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ అబ్బాయిని మరలా షిరిడీ తీసుకెళ్లాలని వచ్చారు కదూ, ఆ కష్టమేం పెట్టుకోకండి అని మొదట అన్న గ్రామస్తుల ముందు మెత్తబడిపోయి అబ్బాయితో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నారు. అట్లే ఇద్దరు షిరిడీ వచ్చి ఉన్నారు. బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె వారినెవరూ వేరు చేయలేనంత ఐక్యంగా ఉండేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. సాయి పరబ్రహ్మమూర్తి, జవహర్ అలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. అతను దేవిదాసు వివాదన పెట్టుకోగా అది సత్తా బద్దలయ్యింది. దేవిదాసు సుందరమైన విగ్రహంతో ప్రకాశిస్తున్న కళ్ళతో మనోహరమైన రూపాన్ని కలిగి ఉండేవారు. 10-11 ఏళ్ల వయసులో ప్రథమంగా షిరిడీ వచ్చాడు. ఇంత చిన్న వయసులో నడుము ఒక లంగోటి మాత్రం చుట్టుకునేవాడు. మారుతీ దేవాలయంలో ఉండేవాడు.
అప్పాబిల్లు మహల్సాపతి అతని వద్దకు వచ్చిపోతుండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయం పాకానికి వంట చెరుకు సరుకులు ఇచ్చేవారు. అట్లా అతని గౌరవం పెరిగింది. బాబా పెళ్లివారితో షిరిడి రాకముందే 12 ఏళ్ల క్రితమే అతను షిరిడీకి వచ్చి చేరాడు. అప్పాబిల్లు మొదలగు వారికి వెంకటేశ్వర స్తోత్రం చదవడం, కంఠస్థం చేయించడం, నియమంగా చదవడం నేర్పించేవాడు. దేవిదాసు మహాజ్ఞాని. తాతయ్య అతన్ని గురువుగా చేసుకున్నాడు. కాశీనాథాది శిష్యాగ్రహులను అతని చరణాలను ఆశ్రయించారు. ఈ దేవిదాస్తో జవహర్లాల్ ఫకీరు అశ్రయమైన వాద వివాదాల్లో దిగి ఓడిపోయి అక్కడి నుండి పారిపోయాడు. వైజాపూర్కి వెళ్ళి అక్కడ ఉండేవాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మరలా వచ్చి సాయినాథునికి నమస్కారం చేసుకున్నాడు. తన గురువు సాయి శిష్యుడు అన్న భ్రమ తొలగిపోయింది. పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యాడు. బాబా అతన్ని మునుపటి వల్లనే సత్కరించారు. బాబా అగాధ లీలలో ఫకీర్ తన స్వరూపాన్ని శక్తిని తెలుసుకునే వరకు అతడు గురువు, నేను శిష్యుణ్ణి అన్న భావంతో ఆచరించి అతనిని ఆదరించారు. ఎవరినైనా గురువుగా గ్రహించవచ్చు, ఎవరికైనా శిష్యులు కావచ్చు. కానీ గురువు కంటే వేరుగా ఉంటే మనం తరించలేమని ఇది ఒక గుణపాఠం. దీన్ని గ్రహిస్తే నిరభిమానులు అవుతారు. ఇక్కడ స్వబుద్ధి గాని చాతుర్యం గాని పనికిరాదు. లోహితాన్ని సాధించకోరు వారు అభిమానరహితులై ప్రవర్తించాలి. శరీరాభిమానం కాలి భస్మమైనప్పుడే ఈ శరీరం సార్థకమైనట్లు. పరమార్థాన్ని సాధించడానికి ఎవరికైనా శిష్యులు కావచ్చు. బాబా యొక్క అందమైన రూపం, చిరుతప్రాయంలో వారి నిర్విషయ స్థితి చూసి చిన్న పెద్ద విస్మితులయ్యారు. జ్ఞానుల శరీర వ్యాపారాలు పూర్వకర్మానుసారంగా ఉంటాయి. కానీ వారికి ప్రారంభ కర్మ వారం గాని బాధలు గాని ఉండవు. వారి కర్మకు తాము కర్తలమని తలపోయారు. సూర్యుల్లో అంధకారం ఉండదు, అట్లే జ్ఞానుల్లో ద్వైతభావం ఉండదు. విశ్వమంతా వారికి స్వస్వరూపమే. అంతటా అద్వైతాన్నే చూస్తారు. జవహరాలి సాయిబాబా యొక్క గురు శిష్యుల ఆచరణ కథను సాయినాథుని పరమభక్తుడైన మహల్సాపతి చెప్పగా విన్నది ఇక్కడ రాశాను. ఇక ముందు రానున్న చరిత్రలో మసీదు మొదట ఎట్లుండేది, ఎట్లా కష్టపడి నేలను బాగు చేశారు, సాయి హిందువా లేక ముసల్మానా, దౌతీపోతి ఖండయోగాది విషయాలు వింటారు. హేమాద్ సాయి శరణజొచ్చి సాయి చరణ ప్రసాదమైన ఈ కథా నిరూపణాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణం, పుణ్య పావనమని నివేదిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంతసదిన ప్రయత్నం భక్త హేమత్ పంత విచితం శ్రీ సాయి సమర్థ సచరితంలో శ్రీ సాయి పునః ప్రగటి భవనం 5వ అధ్యాయం సంపూర్ణం. సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.